యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో 34వ సంకీర్తన 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఒక తలంపు, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు. విరిగిన హృదయము, నమ్మిన వారి చేత హృదయం విరగొట్టబడి ఉండొచ్చు. మనం ఎంతో నమ్ముతాం, వారి మీద ఎంతో నమ్మిక ఉంచుతాం. అలాంటి వారే ఏదైనా ద్రోహం చేసినప్పుడు, ఏదైనా చేయరానటువంటి పని చేసినప్పుడు మన హృదయం విరిగిపోయింది. లేకపోతే కొన్ని పరిస్థితుల చేత మన హృదయం విరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మనుషులకి, హృదయం విరిగిపోయినటువంటి మనిషికి వారు చాలా సమాజం మీద నమ్మినటువంటి వారు చేసిన ద్రోహాన్ని బట్టి, వారి హృదయం విరిగిపోవటాన్ని బట్టి వారు కలవలేరు, నెమ్మదిగా ఉండలేరు. ఇలాంటి వారికి యెహోవా ఆసన్నుడుగా, సమీపంగా వారితో ఉన్నాడు. ఎందుకంటే వారి హృదయం విరిగిపోయింది కాబట్టి. విరిగిపోయినటువంటి హృదయంలో వారు ఎంతగానో తలడెల్లిపోతున్నప్పుడు దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. దేవుడు వారిని ధైర్యపరుస్తాడు అనేటువంటిది మొదటి తలంపు. రెండవ తలంపు ఏంటంటే, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నలిగిన మనస్సు అంటే, ఈ నలిగిన మనస్సు అనేటువంటిది ఒక పర్యాయం కాదు. ఈ నలగటం, ఒక పేపర్ను మనం తీసుకున్నప్పుడు ఆ పేపరు మనం చేతిలో నలిపేస్తాం. నలిపినప్పుడు ఎన్ని రీతులుగా నలిగిపోయిందో ఆ పేపర్, ఎన్ని షేపులుగా నలపబడిందో ఆ పేపర్. కొందరి మనసులు కూడా కొందరు మనుషుల చేత, నమ్మిన వారి చేత, అయిన వారి చేత, ఇంట్లో వారి చేత, సమాజం చేత వారి మనస్సు నలిపివేయబడతాయి. వారి మనస్సులు చాలా విరగొట్టబడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారిని ప్రభు రక్షిస్తున్నాడు. ఎందుకంటే వారు నలపబడ్డారు కాబట్టి, వారి జీవితం, వారి మనస్సులు విరగొట్టబడ్డాయి కాబట్టి దేవుడు వారికి సమీపంలో ఉన్న వారిని ఆదుకుంటాడు. వారిని రక్షించడానికి, వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడు వారిని రక్షిస్తూ ఉంటాడు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితం, నీవు నమ్మిన వారి చేత నీ హృదయం విరగొట్టబడిందేమో, నా అనుకున్న వారి చేత, నావారు మావారు అనుకున్నటువంటి వారి చేత నీ మనసు నలిగిపోయిందేమో, విసిగిపోయేవేమో. వారి పనుల వల్ల, వారు చేసేటువంటి క్రియల ద్వారా, కార్యాల ద్వారా ఒకవేళ నీ మనసు కూడా అలా నలిగిపోయి ఉంటే, దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు నిన్ను బలపరచడానికి, దేవుడు నీతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటికైనా కానీ అలాంటి పరిస్థితి నుంచి నీవు బయటకు వస్తే, దేవుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. నీ హృదయానికి కావలసినటువంటి నెమ్మదిని మన ప్రభు మనకి ఇవ్వటానికి. ఎందుకంటే నూతన నిబంధనలో ఎందరో జీవితాన్ని మీరు చూస్తారు. సమరయ స్త్రీలు కావచ్చు, జక్కయ్య కావచ్చు, పాపంలో పట్టబడినటువంటి స్త్రీ కావచ్చు, ఎందరో ఇలాంటి వారందరి యొక్క హృదయాలు, వారందరి జీవితాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వారి హృదయాలు విరగొట్టబడ్డాయి, వారి మనస్సులు నలిపివేయబడ్డాయి. అలాంటి వారికి దేవుడు ఏ రీతిగా వారిని ఆదరించాడు, ఏ రీతిగా వారి స్థితి నుంచి వారిని విడిపించి దేవుడు వారిని ధైర్యంతో సమాజంలోనికి నడిపించినట్లుగా ఈ ఉదయం మన పట్ల కూడా
అట్టి కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి బలి కలిగినటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోతూ అధైర్యపోతూ చాలా మంది నిరుత్సాహానికి గురైపోయి నేను బ్రతకటం వేస్ట్ అనుకుంటూ ఉంటాను, నేను ఇంక ఉండటం ఎందుకు సమాజంలో అని చెప్పేసి చాలా మంది కృంగిపోయి భయంతో అధైర్యంతో చాలా లేనిపోయినటువంటి అఘాయిత్యాలు చేసుకుంటారు. దేవుడు నీతో ఉండబోతున్నాడు, దేవుడు నీ పక్షాలు ఉన్నాడు, దేవుడు నీ పరిస్థితులు చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీకు సమీపంలో నేను రక్షించి నీ స్థితిని ఆశ్చర్యమైన రీతిలో దేవుడు మారుస్తాడు. అటు రీతిగా దేవుడు నీ జీవితంలో అటు కార్యాల ద్వారా మహిమ పొందను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడి తండ్రి, కృపగల ఆయన మీకు వందనాలు ప్రభా. 34వ సంకీర్తనలో శ్రేష్టమైన తలంపుల ద్వారా మాతో మాట్లాడుతూ వందనాలు. ఏ ఉదయం నా తండ్రి, ఎందరైతే ప్రభా అయ్యా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల చేతనైనా ఎందరి హృదయాలు నా ప్రభా అయిన వారి చేత నమ్మిన వారి చేత అయ్యా వారి అధికారుల చేత అయ్యా వారు పనిచేసేటువంటి స్థలాల్లో నా తండ్రి మనుషుల చేత వారి మనస్సులు నాయన నలిపివేయబడ్డాయి, వారి హృదయాలు విరగొట్టబడ్డాయి ప్రభా. అయ్యా వారి జీవితాల్లో నా తండ్రి దుర్భరమైనటువంటి నాయన అయ్యా వంచబడ్డారు, వేధించబడుతున్నారు, బాధించబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అటు వారిని ప్రభా అయ్యా మీరు దర్శించండి, అటు వారిని మీరు ఆదరించండి, అటు వారిని మీరు బలపరచండి, అటు వారికి కావలసినటువంటి సమాధానాన్ని నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం ప్రభు టీఆర్సీ దిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవ ఈ దినమంతట్లో వారు చేయనటువంటి వారి పనుల్లో వారి ప్రయాణాల్లో వారి బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి ప్రభు వారి పక్షాన్ని మీ కార్యం జరిగిస్తున్నారు తండ్రి. దేవ ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు సకల సౌభాగ్యం శాంతి సమాధాన సంతోష సమృద్ధిని మీ నామమును మీరు ప్రసాదించమని నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన మనము అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.